ఈ రిచ్‌నెస్ ఆఫ్ ద సాయిల్ గురించి ఏమైనా చెప్తారా? మనకి గ్రీనరీ ఉండటం వల్ల ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఈ లీవ్స్ కానీ లేకపోతే మైక్రో క్లైమేట్ అని చెప్పాను కదా, ఈ రూట్స్ వల్ల వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సిటీలో ఇండస్ట్రీస్ అంటే చాలా ఉంటాయి, అంటే స్మాల్ స్కేలు ఉంటాయి, లార్జ్ స్కేలు ఉంటాయి. మనం చూసుకుంటే లార్జ్ స్కేల్ కన్నా స్మాల్ స్కేల్ ఎక్కువ ఉంటాయి, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వెహికల్స్ క్లీన్ చేసే ఇండస్ట్రీయే ఉందనుకోండి, ఏమవుతుంది అక్కడ దానిలో వచ్చే ఆయిల్స్ అవన్నీ అటు పడిపోయి ఉంటాయి. అది పెనిట్రేట్ అయిపోతుంది, అప్పుడు అక్కడ ఆ సాయిల్ పనికి రాకుండా పోతుంది కొన్ని రోజులకి. అట్లానే మీకు ఎక్కువగా ఇది ఓర్స్ అంటే మనకి రా మెటీరియల్ డంపింగ్ అలానే చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా. అప్పుడైతే అదేమవుతుంది, ఇప్పుడు మామూలు డ్రై సీజన్లో బాగానే ఉన్నా వర్షాకాలం వచ్చేసరికి అన్నీ కొట్టుకుపోయి దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సాయిల్ పాడవుతుంది చుట్టూ, అది అక్కడే కాకుండా దాని పరిసరాల ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వెల్స్ లాంటివి కానీ అయినప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఇదవుతుంది, తేడా పడుతుంది. అప్పుడు అక్కడ చుట్టూతో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ప్లాంట్స్ కానీ అన్నిటి మీద దాని ప్రభావం చూపడుతుంది. ఓకే.